ధైర్యం ప్రజాపాలన చూసి కదా మీరు నిన్న చంద్రబాబు గారు ఛాలెంజ్ అంటాడు ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆడు పర్మనెంట్గా ఎక్స్, అందుకని ఆడు ఎక్స్ను దాన్ని ఎన్నుకుని ఎక్స్లో ఛాలెంజ్, ఆడు పర్మనెంట్గా ఎక్స్, ఆ ఎక్స్లోనే ఆడు ఛాలెంజ్లు చేసుకోవాలి. ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి అట్టంటే వాళ్ళతో చేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి, పర్మనెంట్. కాబట్టి ఎక్స్ గాడి ఇంకెవడన్నా ఎక్స్ గాడిలు ఉంటే వాళ్ళతో చేసుకోమనండి ఎక్స్లో. ఏబిఎన్ రిపోర్టర్ మీద దాడి చేశారు, నాన్న 10 లక్షల మంది జనం వచ్చారు, ఏబిఎన్ విలేకరుని కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వచ్చారనుకో, చెప్పేది నా అడిగావు చెప్తాను మళ్ళీ మాడతావు. అడిగింది నువ్వే కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి దొంగ అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేయడని చెప్పే నా కొడుకులు ఎవరు? ఆ ఏబిఎన్, TV5, ఈటీవీ, ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా. ఇప్పుడు వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టి వదిలేశారు. అంతమందిలోకి రావచ్చా? మేము బ్యాన్ చేసాం. ఎందుకు రావటం, ఎందుకు బ్యాన్ చేసాం, ఎందుకు వచ్చి తన్నులు తింటాం? అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు ఏమో తెలుస్తుందా? ఎవడన్నా ఆపగలరా? ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు మేము కొట్టమని చెప్పు, మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా? అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బాగాడు వస్తే ఏమయ్యేది? కీలు ఏలు తీసేవారు, తర్వాత మమ్మల్ని అనేవారు. దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండి, కానీ ఆ ఏబిఎన్, ఆ TV5, ఆ ఈటీవీ, ఆ మహా న్యూస్ ఇటువంటి గోగోలు పట్టుకు రామాకండి. ఎందుకంటే ఆపలేము కదా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు 10 లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు. వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకులు చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు? తప్పు కదా, అటు రావచ్చా? ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యాన్ వేసుకెళ్తే ఏమవుద్ది? కొట్టరా? అవి ఎవరి చేతిలోనే ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు. దయచేసి రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడికి, ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగుల్లోకి రామాకండి. ఎందుకంటే మా కార్యకర్తలు, మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని చెప్పి తిరుగుతున్నారు. మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు, రాధాకృష్ణ వచ్చినా, బిఆర్ నాయుడు వచ్చినా, పౌడర్ డబ్బా వచ్చినా, రామోజీరావు వచ్చిన కీలు ఏలు పీకి అవతల వారేస్తారు. తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయలేం. దాడి ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు కనిపిస్తే కొట్టడం, కనిపిస్తే దాడి చేయడం. మొన్న ఈనాడులో చూసాము, ఇసుక ఫోటోలు తీస్తుంటే తరిం కొట్టారు. నిన్న సిద్ధం సభలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అంటే ఈరోజు మీరు కొట్టచ్చు కాదంటాం. పవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది. పోలీసు వాళ్ళు, వైసీపీ పోలీసు వాళ్ళు అందరూ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, రేపు సాక్షి పేపర్ కానీ, సాక్షి రిపోర్టర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, సాక్షి కెమెరామెన్లు కానీ మీరు సేఫ్గా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ప్రతీకారం ఉండదనుకుంటున్నారా? వద్దు ప్రతీకారం, వద్దు ఇటువంటి పనులు. అంటే వెంటనే ఈనాడు రిపోర్టర్ మీద, సేమ్ టైం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లు, ఇద్దరు ఫోటోగ్రాఫర్ల మీద కొట్టిన వాళ్ళని E07 కేసు. లేదంటే మీరు ఏ విధంగా దాడి చేశారో రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, గవర్నమెంట్ ఆరంగానే అదే విధంగా సాక్షి మీద కూడా దాడులు ఉండొచ్చు, దాడులు చేస్తారేమో. ఆయన చెప్పాడు కదా, వాడు కడాలి నానిగాడు, నిన్న చూశారనుకుంటా నానిగాడు ప్రెస్ మీట్. బిఆర్ నాయుడు, రామోజీరావు, మా రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తే నడుము ఇరగొట్టేవాళ్ళమే అని చెప్తున్నారు. మేము ఇరగొట్టలేమా? అదే భారతి గురించి నేను మాట్లాడలేనా?
సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ, ఏమ్మా భారతి, నీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నాడే, పేపర్ అధినేతల్ని తిరగొడతావని. ఇప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనర్వే కదా భారతక్క. నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా. ఒకసారి ఆలోచించుకోమ్మా. ఆటాడడం పెద్ద విషయం కాదు. ఒక ఆడపిల్లవి, రాజశేఖర రెడ్డి కూతురివి, ఇప్పటికీ మర్యాద ఇస్తున్నాం. తిరగతీస్తాం బయటకు వస్తే అంటే కరెక్ట్. అది కోడలైనా కూతురైనా బిడ్డే కదా, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా ఆమె. కాబట్టి ఆలోచించుకోండి. ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడు కూడా బయట తిరగలేడు. ప్రతీకారం ఉంటుంది, వద్దు, మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తాం. నానిగా నువ్వు వాళ్ళు ఎరగొట్టే సంగతి నాకు తెలియదు కానీ రే, నువ్వు వాడు గుర్తుపెట్టుకరా రే, రేపు మే తర్వాత ఏడుంటావో చూడు, బుర్కా గిర్కా వేసుకొని. గడ్డ ఉంది ఇంటికి, బుర్కా వేసుకున్నా కూడా వర్కౌట్ కాదు. ఇంటికి గడ్డ ఉందే, అంటే గడ్డను తీసేస్తాడులే. దాంకొని పోవాలి నువ్వు, భయపడి కాదు. మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి. అది రాజకీయం. మేము మాట్లాడతాం. నువ్వెక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నా. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. క్వశ్చన్స్ అడగరు. నర్సరావుపేట. ఓ ఎవడు అడిగిందా? ఇదిగో ఒక్క నిమిషం. ఇప్పుడు మావాడు ఆడికి పోయాడంట, అనిల్. యాడికా మావాడు అనిల్ ఆడికి పోయాడంట నర్సరావుపేటకి. ఆడికి పోయి వాడు మీసాలు తొడలు గిట్టలు కొడుతున్నాడంట. వాళ్ళు అమ్మాపాటు నెల్లూరు వాళ్ళు అయితే ఏదో మీసాలు కొట్టాడు, తొడలు కొట్టాడు, పట్టించుకోలే. వాడు పల్నాడు వాళ్ళు, రే నాయన నీకు దండం పెడతా, వద్దురా నాయన, ఆడపోయి మీసాలు దిబ్బాకరా, మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం. ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని, అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా. మారిస్తే ఒప్పుకోము. అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. నో, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నా. ఓకే, చూడు శంకర్, నీ గురించి కూడా చెప్పాను.